హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. దాసు ప్రాణాలతో బయటపడడంతో జ్యోత్స్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఇలా ఎలా జరిగింది? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఆ దాస్గాడు చనిపోతాడు అనుకుంటే వాడు ఎలా బ్రతికారు? అసలు వాడిని హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారు? ఇప్పుడు ఏం చేయాలి? ఆ దాసుగాడు కానీ కళ్ళు తెరిస్తే నా గురించి అన్ని నిజాలు బయటపడతాయి. ఈ ఇంటి వారసురాలు మాట పక్కన పెడితే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుందో ఏంటో. ఇప్పుడేం చేయాలి అని జ్యోత్స్న చాలా కంగారు పడుతూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే దశరథ అక్కడికి వచ్చి జ్యోత్స్న కంగారు పడుతూ ఉండడం చూసి, జ్యోత్స్న దాసు ప్రాణాలతో బయటపడినందుకు చాలా టెన్షన్ పడుతున్నట్లుంది అని చెప్పి జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు. ఇక దశరథ అక్కడికి రావడం చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. దశరథ తన వైపు అనుమానంగా చూడడం చూసి, ఏంటి డాడీ నా వైపు అలా చూస్తున్నారు అని చెప్పి, ఏంటి డాడీ ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. అప్పుడు దశరథ, ఏం లేదు జ్యోత్స్న, నువ్వు ఈరోజు దాస్ని చూడ్డానికి వెళ్ళావు కదా, అక్కడ దాస్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు కదా అని అడుగుతాడు. అప్పుడు జ్యోత్స్న, బాగానే ఉన్నాడు డాడీ అని చెప్తూ ఉంటే ఇక దశరథ, ఏంటి జ్యోత్స్న, దాసు కోలుకుంటున్నాడని, దాస్కి ఏం కాలేదని మేమందరం చాలా సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం అలా ఉన్నావేంటి? దాస్ ఎందుకు బ్రతికాడా అన్నట్లు కంగారు పడుతున్నావేంటి అని దశరథ అడుగుతాడు. దశరథ అలా అనేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాడీ మీరేమంటున్నాడు? దాసు బ్రతికినందుకు నేనెందుకు కంగారు పడతాను అని జ్యోత్స్న అంటుంది. అప్పుడు దశరథ, మరెందుకు జ్యోత్స్న అలా ఉన్నావేంటి? ఏదో విషయం గురించి భయపడుతున్నట్లు కంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నావు అని దశరథ అడుగుతాడు. అప్పుడు జ్యోత్స్న, ఏం లేదు డాడీ, ఆఫీస్ వర్క్, దాని గురించే కాస్త టెన్షన్లో ఉన్నాను అని జ్యోత్స్న అంటుంది. ఇక దశరథ, టెన్షన్ పడు జ్యోత్స్న, అసలు నువ్వు దాస్ని ఎందుకు చంపాలనుకున్నావో రేపు దాసే అందరికీ చెప్తాడు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో నీ గురించి తర్వాత ఆలోచిస్తాను అని దశరథ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథ వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న, నో డౌట్ డాడీకి నా గురించి అనుమానం వచ్చినట్టుంది. దాస్ని నేనే కొట్టి అక్కడ పడేసిన విషయం డాడీకి తెలిసిపోయిందా? లేకపోతే ఎందుకలా అనుమానంగా మాట్లాడుతున్నాడు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క ఇక దాస్ ఇంట్లో దాస్ స్పృహలోనే ఉండి జ్యోత్స్న దీపని ఇబ్బంది పెట్టడం, అంతేకాకుండా జ్యోత్స్న తనని చంపాలని చూడడం అన్నీ కూడా గుర్తొచ్చి వెంటనే దిగ్గున లేచి కూర్చుంటాడు. ఇక దాస్ అలా లేచి కూర్చోగానే అక్కడే ఉన్న కాశీ స్వప్న పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక కాశీ, నాన్న ఏంటి నాన్న, ఎందుకలా ఒక్కసారిగా లేచి కూర్చున్నారు? ఇప్పుడు ఎలా ఉంది అని కాశీ అడుగుతూ ఉంటే దాస్ మాత్రం అటు ఇటు ఇల్లంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక దాస్, రే కాశీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానురా అని అడుగుతాడు. అప్పుడు కాశీ, నిన్ను ఎవరో కొట్టి రోడ్డు పక్కన పడేస్తే ఎవరో నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాన్న. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఈరోజే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం అని చెప్పగానే ఇక దాస్ జరిగిన విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక దాసు దీప గురించి అసలు నిజం దశరథకి చెప్పాలని వెళ్తూ ఉంటే జ్యోత్స్న తనని తలపై కొట్టడం అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నన్ను చంపాలని చూసింది జ్యోత్స్న కదా? అవును, నేను దీప గురించి నిజం చెప్పకుండా ఉండాలి అని జ్యోత్స్నయే నన్ను చంపాలని చూసింది అని చెప్పి దాస్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే స్వప్న, మామయ్య అసలు ఏం జరిగింది? మిమ్మల్ని ఎవరు చంపాలని చూశారు? మీరు ఏదో పని మీద తిరుగుతున్నారు, అసలు ఏంటా పని అని అడుగుతుంది.
అప్పుడు దాస్, ఏం చెప్పమంటావమ్మా, నా కన్న కూతురే నన్ను చంపాలని చూసింది అని, ఆస్తి కోసం తన కన్న తండ్రిని కడతీర్చాలని చూసిందని చెప్పమంటావా అని దాస్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కాశీ, ఏంటి నాన్న, స్వప్న అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి, అసలు ఎవరు నాన్న నిన్ను చంపాలని చూసింది అని కాశీ అడుగుతాడు. అప్పుడు దాసు, రే అవన్నీ నాకేం గుర్తులేదురా, మీతో ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాను, నేను ఇప్పుడే అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని దాస్ అంటాడు. దాస్ అలా అనేసరికి కాశీ, ఏంటి నాన్న, ఇప్పటికే మీ హెల్త్ బాగోలేదు, డాక్టర్స్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు, మళ్ళీ మీరు బయటికి వెళ్తానడం బాగోలేదు నాన్న, ఇంకొన్ని రోజులు మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి అని కాశీ అంటాడు. అప్పుడు దాస్, రేయ్ ఈ ఒక్కరోజు మాత్రమేరా, తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్ళను, అసలు నిజాన్ని తెలియాల్సిన వాళ్ళకి తెలిసేలా చేసేస్తాను, ప్లీజ్ రా నేను వెళ్ళొస్తాను అని చెప్పి దాస్ అక్కడ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా కంగారుగా బయటికి వస్తాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత దాస్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లేదు, జ్యోత్స్నాని ఇలా వదిలిపెడితే లాభం లేదు, ఈరోజు ఆస్తి కోసం కన్న తండ్రి నన్ను చూడకుండా నన్ను చంపాలని చూసింది, రేపు ఇక దీపే ఆ ఇంటి వారసురాలని అందరికీ తెలిసిపోతుందని దీపని కూడా చంపాలని చూస్తుంది, అలా జరగడానికి వీల్లేదు, జ్యోత్స్నని ఆపాలి, జ్యోత్స్న గురించి అందరికీ నిజం తెలిసేలా చేయాలి అని దాస్ అనుకొని వెంటనే తన ఫోన్ తీసి దశరథకి ఫోన్ చేస్తాడు. ఇక దశరథ ఏదో వర్క్లో ఉండడం వల్ల ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో దాస్, ఇదేంటి అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఈ శివనారాయణ గారితో ఈ నిజం చెప్పాలి, ఆయన అయితేనే జ్యోత్స్నని తగిన బుద్ధి చెప్తాడు అని చెప్పి ఇక శివనారాయణకి ఫోన్ చేస్తాడు. దాస్ నుండి ఫోన్ రాగానే శివనారాయణ, ఇదేంటి ఈ దాస్ గాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా నాకు ఫోన్ చేసావేంటి, నీకేవో దెబ్బలు తగిలాయని మీ అమ్మ చెప్పింది, ఇప్పుడు ఎలా ఉంది, అయినా ఎక్కడికి వెళ్ళావురా అని శివనారాయణ అడుగుతాడు. అప్పుడు దాస్, సార్ మీకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, కానీ అంతకంటే ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి సార్, వెంటనే నేను చెప్పిన చోటికి రండి అని అంటాడు. అప్పుడు శివనారాయణ, ఎక్కడికి రా, అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, అయినా ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు దాస్, మీ మనవరాలు జ్యోత్స్న జన్మ రహస్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక శివనారాయణ షాక్ అయిపోతాడు. రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా, నా మనవరాలు జన్మ రహస్యం గురించి మాట్లాడడం ఏంటి అని అంటే అప్పుడు దాస్, సార్ ముందు మీరెక్కడికి రండి, అన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక శివనారాయణ మాత్రం, ఏంటి వీడు జ్యోత్స్న పుట్టుకకు సంబంధించిన ఏదో రహస్యం చెప్తాను అంటున్నాడు, ఏంటా రహస్యం, వెళ్ళి ముందు అదేంటో తెలుసుకోవాలి అని శివనారాయణ దాస్ని కలవడానికి దాస్ చెప్పిన చోటుకి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి దాస్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఏదో విషయం మాట్లాడాలన్నా, ఏంటా విషయం, నాకు చాలా వర్క్ ఉంది, త్వరగా చెప్పు అని అంటాడు. అప్పుడు దాస్, సార్ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి, ఈ నిజం చేదులో ఉన్నా కూడా మీరు భరించక తప్పదు, ఇన్ని రోజులు నా గుండెల్లో మోస్తున్న ఈ భారాన్ని ఈరోజు దించుకోబోతున్నాను అని చెప్పి దాస్ మాట్లాడుతూ ఉంటే శివనారాయణ, ఏంట్రా ఏదో విషయం చెప్తానని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం, అసలు విషయం ఏంటో చెప్పు ముందు అని శివనారాయణ అంటాడు. అప్పుడు దాస్, చెప్తాను సార్ అని చెప్పి, మీరు ప్రాణంగా చూసుకుంటున్న మీ మనవరాలు జ్యోత్స్న మీ సొంత మనవరాలు కాదు అని చెప్పగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏంట్రా ఏమంటున్నావు నువ్వు, నా మనవరాలు నా సొంత మనవరాలు కాకపోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు దాస్, అవును సార్, జ్యోత్స్న మీ మనవరాలు కాదు, దశరథ అన్నయ్య సుమిత్ర వదినల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు అని చెప్పగానే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక దాస్, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక ఆ రోజు జరిగిన విషయాన్ని మొత్తం కూడా శివనారాయణతో చెప్తాడు. మా అమ్మ
నా కూతురే ఆ ఇంటికి వారసురాలు కావాలి అని దశరథ అన్నయ్య కూతుర్ని తప్పించి ఆ స్థానంలో నా కూతుర్ని మీ వారసురాలుగా అక్కడ ఉంచింది అని చెప్పగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే లేదురా దాస్, లేదు, నేను నమ్మను, జ్యోత్స్న నా మనవరాలే, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు దాస్, నాకు తెలుసు సార్, ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ మనవరాల్ని మీ సొంత మనవరాలు కాదు అని చెప్తే మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను ప్రాణంగా చూసుకుంటున్న నా కొడుకు కాశీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జ్యోత్స్న మీ సొంత మనవరాలు కాదు, నా కూతురు అని చెప్పగానే శివనారాయణ అక్కడే కుప్పకూలిపోతాడు. అంతేకాదు సార్, ఈ విషయం జ్యోత్స్నకి మా అమ్మకి నాకు తెలుసు. జ్యోత్స్నకి ఈ నిజం తెలిసిన తర్వాతే ఆ రహస్యం బయటపడకూడదు అని నన్ను చంపాలని చూసింది అని చెప్పగానే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక ఏడుస్తూ, మరి నా మనవరాలు ఎక్కడ్రా, ఇప్పుడు తను ఎక్కడుంది, ఎలా వెతికి పట్టుకోవాలి అని బాధపడుతూ ఉంటే అప్పుడు దాస్, ఆ శ్రమ మీకు అవసరం లేదు సార్, మీ మనవరాలు మీ కళ్ళ ముందే ఉంది. మీరు తనని ఎంత అసహించుకుంటున్నా, తనని ఎంతగా దూరంగా పెట్టినా కూడా తను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఆరాధిస్తూనే ప్రేమిస్తూనే ఉంది అని చెప్పగానే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు, నా మనవరాలు నా కళ్ళ ముందే ఉందా, ఎవరితోనూ అని శివనారాయణ అడుగుతూ ఉంటే అప్పుడు దాస్ దీప అని అంటాడు. ఆ పేరు విని శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ, ఏంట్రా దీపన అని అంటే అప్పుడు దాస్, అవును సార్, దీపనే మీ సొంత మనవరాలు, మీకు వారసురాలు అని చెప్పగానే శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ఈ విధంగా దేవ శివనారాయణతో అసలు నిజాన్ని చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.